కాల్ మనీ అక్రమార్కులపై అధికారులు దాడులు తీవ్రం చేశారు. కృష్ణా జిల్లాలో కాల్ మనీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తూ పలు పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, ఉదయం నుంచి జరుగుతున్న దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది ఇళ్లపై దాడులు చేస్తున్నారు పోలీసులు? వరప్రసాద్, విజయవాడ, కృష్ణా జిల్లా వ్యాప్తంగా కాల్ మనీకి సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 20 మంది ఇంటి పైన కూడా మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. విజయవాడ నగర వ్యాప్తంగా దాదాపు కోట్లాది రూపాయల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 1 టౌన్ లో కార్పొరేటర్ కనకదుర్గ ఆమె భర్తలు ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం డీజీపీ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం యూపీ వ్యాప్తంగా కూడా దాడులు జరగాల్సి ఉంది. అయితే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇంకా స్పష్టత రాలేదు. కానీ కృష్ణా జిల్లా విజయవాడ టౌన్ లో మాత్రం ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడులు జరుగుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి అనుచరుడు జ్వాలా చౌదరి ప్రసాదం పాడులో నివాసం ఉంటున్నాడు. జ్వాలా చౌదరి భారీగా మొత్తం కాయమని బిజినెస్ చేస్తున్నాడని తెలియడంతో మొత్తం అతని పైన కూడా దాడులు, అతని ఇంటి పైన కూడా దాడులు జరుగుతున్నాయి. కృష్ణనగర్ లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనకదుర్గ ఇంటి పైన మరికొంతమంది నాగేశ్వరరావు ఇంటి పైన కూడా దాడులు జరుగుతాయి. కొంతమంది కాల్ మనీ వ్యాపారులు అయితే గత 3 రోజుల నుంచి కూడా పరారీలో ఉండటం జరిగింది. నగర వ్యాప్తంగా విజయవాడలోని పడమటలంక, ప్రసాదంపాడు, చిట్టినగర్, భవానీపురం, ముఖ్యంగా కలుగుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొరపాటలు దొరకారావు అనే వ్యక్తి ఇంటి పైన మాత్రం ఇప్పటికే పోలీసులు గత 3 గంటలుగా సోదాలు చేస్తున్నారు. దాదాపు లక్షల రూపాయల డాక్యుమెంట్స్ దుర్గారావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నగర వ్యాప్తంగా అయితే మాత్రం గత 2 గంటలుగా పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. కానీ పోలీసు సిబ్బంది ఏదైతే పోలీసులు ఐడెంటిఫై చేశారో 20 మంది చొప్పున ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడెంటిఫై చేశారు. కానీ పోలీస్ మ్యాన్ పవర్ తక్కువగా ఉండటంతో కొన్ని వేల మంది దాడులు జరుగుతున్నాయి. కానీ 1 టౌన్ ప్రాంతానికి చెందినటువంటి బుద్ధా నాగేశ్వరరావు కావచ్చు, సత్యం కావచ్చు, మాజీ కార్పొరేటర్ రాంబాబు కావచ్చు, వీళ్ళందరి ఇళ్ల మీద కూడా ఇంకా దాడులు అయితే మాత్రం ప్రారంభం కాలేదని చెప్పాలి. ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల ముఖ్యమైనటువంటి ఐడెంటిఫై చేసినటువంటి ఇళ్ల మీద అయితే మాత్రం దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యక్తులందరినీ కూడా మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దాడులు దాదాపు ఇప్పటికే 10 నుంచి 15 మంది అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ దాడులు కనుక కొనసాగితే ఒక్క విజయవాడ సెంటర్ లోని 300 మంది కాల్ మనీ వ్యాపారులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ అత్యంత కీలకమైనటువంటి నాగేశ్వరరావు, రాంబాబు, వీళ్ళ ఇళ్ల మీద ఇప్పటి వరకు అయితే దాడులు జరగలేదు. వీళ్ళ ఇళ్ల మీద ఎందుకు ఇంకా దాడులు జరగలేదు? ఎందుకంటే వీళ్ళు కాల్ మనీ వ్యాపారంతో పాటు ల్యాండ్ రెంట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అంటే అప్పు ఇచ్చేటప్పుడే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యాపారం చేస్తున్నారు. ఈ వీళ్ళ వద్ద దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి. కానీ ఇప్పటికే రామాంజనేయ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కు వస్తున్న ఫిర్యాదులు కుప్పలు తప్పలుగా రావడంతో ఆ ఫిర్యాదులను పరిశీలించి ఎవరెవరి మీద దాడులు చేయాలో కూడా మొత్తం దాడులు చేస్తున్నారు. సింగనగర్ ప్రాంతంలో మహిళలను వేధిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోహన్ ఇంటి పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా కనుక చూస్తే ఒక 30-40 ప్రాంతాల్లో ఒక్క విజయవాడలోనే ఈ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దామోదర్, బాధితులు సుమారు ఎంతమంది వరకు ఇప్పటికి బయటకు వచ్చారు? ఇంకా బాధితులు వస్తూనే ఉన్నారా? వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది? వరప్రసాద్, విజయవాడలో దాదాపుగా బాధితుల సంఖ్య అయితే లెక్కకు మించి ఉంది. ఒక 10,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. మహిళా బాధితులు అయితే ఒక 1000కి పైగా మహిళా బాధితులు ఉండొచ్చు ఈ మొత్తం దీని మీద. కానీ ఇప్పుడు ఫిర్యాదులు అయితే దాదాపు పైగా ఫిర్యాదులు వచ్చినాయి. బయటకు వస్తే చంపేస్తారని భయం వేసి బయటకు వస్తే తరువాత పోలీసులు తమకు ఎక్కడ భద్రత కల్పించలేరు, భద్రత కల్పించకపోతే మనం ఏమైపోతామని భయపడి చాలా మంది బాధితులు రావడానికి భయపడుతున్నారు. ఫోన్ లో సమాచారం అందిస్తున్నారు టాస్క్ ఫోర్స్ కి. పోలీస్ కమిషనర్లు కలిసి మౌఖికంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా ఎన్ని వేల మంది బాధితులు బయటకు వస్తున్నారు అంటే విజయవాడలో కాల్ మనీ దందా, అదేవిధంగా కాల్ మనీ ముసుగులో ప్రాపర్టీ గ్యాంగ్ దందా చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని 100 మంది తమ ఆస్తుల్ని 1,00,000 రూపాయలకి కోట్లాది రూపాయల ఆస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కానీ మరి 2-3 రోజులు కనుక వ్యవధిలో కొన్ని వేల మంది ఒక్క విజయవాడలోనే బయటపడే అవకాశం ఉంది వరప్రసాద్. దామోదర్, కేవలం ఇలా మనీ లాండరింగ్ అంటే డబ్బులు అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం ఇంతవరకు ఉందా? ఏ కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు? వరప్రసాద్ 2-3 రకాల బిజినెస్ జరుగుతున్నాయి. ఒకటి విజయవాడలో, ఒకటి కాల్మనీకి సంబంధించి కనుక చూస్తే అప్పు ఇవ్వటం, ఆ అప్పును 25 రూపాయలు 35 రూపాయల వడ్డీకి వసూలు చేయటం, ఇది ఒక పెద్ద బిజినెస్. ఈ ర్యాకెట్ లో కట్టలేకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆస్తులు స్వాధీనం చేసుకుంటంతో పాటు రెండో బిజినెస్ మనీ లాండరింగ్, డాక్యుమెంట్ లాండరింగ్ బిజినెస్. అంటే 25,000 1,00,000 రూపాయలు అప్పిచ్చి అప్పు తీరక ముందే ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని 6 నెలల వ్యవధిలో అప్పు తీర్చాలని సమయం పెడుతున్నారు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి 6 నెలల బాకీ తీర్చడానికి గనక కాల్మనీ వ్యాపారి ఈ ల్యాండరింగ్ వ్యాపారుల దగ్గరికి వెళితే గనక వాళ్ళు అప్పు కట్టించుకోరు. ఎందుకు కట్టించుకోరు అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి అప్పు మీద ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. ఈ ఆస్తిలో అతను కడతాను అన్నా కూడా కట్టించుకోరు. ఇతను కట్టించుకోడు. 6 నెలల తర్వాత ఆస్తి వీళ్ళ సొంతం అయిపోతుంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ₹1,00,00,000 ఆస్తి వీళ్ళ సొంతం అవుతుంది. ఇటువంటి దారుణమైనటువంటి బిజినెస్ ఒక విజయవాడలో జరుగుతుంది. ఈ ల్యాండ్ గ్యాంగ్ ఏదైతే ఉందో కాల్మనీ ముసుగులో ఈ గ్యాంగ్ అంతా కూడా తయారైపోయి మొత్తం ₹1,00,00,000 ఆస్తుల్ని, పేదల ఆస్తుల్ని, మొత్తం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా మొత్తం స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అప్పుల మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ అంటే ₹1,00,000 ₹1,00,00,000 ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలి. అతని అవసరానికి కొద్దీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. 6 నెలల్లో కట్టేస్తాము అనే ధీమాతో అతను కట్టడానికి వెళ్తే కట్టించుకోవడం లేదు. నువ్వు కట్టలేదు అనే నెపంతో ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంకా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. డబ్బులు ₹1,00,000 తీసుకున్న పాపానికి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు బాధితులు. ఇటువంటి దారుణమైన పరిస్థితి విజయవాడలో ఉంది. పోలీసు వ్యవస్థ అయితే దీన్ని పట్టించుకోలేదు ఇప్పటి వరకు. మనం కొన్ని వందల కేసులు నిన్నటి నుంచి 3 రోజులుగా చూస్తున్నాం. చాలా మంది బాధితులు లైవ్ లో మాట్లాడుతున్నారు. మేము పోలీస్ స్టేషన్ కు పోయాం, మాకు న్యాయం జరగలేదు, మీరు సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారని చెప్పేసి బాధితులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో రకమైన బిజినెస్ 3 అమ్మాయిల బిజినెస్. డబ్బులు ఇవ్వటం, డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పు వసూలు చేసుకోవడానికి కాల్మనీ వ్యాపారి కానీ ఈ ల్యాండ్ గ్యాంగ్ కి సంబంధించిన వ్యాపారులు కానీ ఇంటికి వస్తారు. భర్త ఏమో పహారీలో ఉంటాడు. ఇతనేమో ఆ అమ్మాయి దగ్గర రాత్రి అంతా అదే ఇంట్లో కూర్చుంటాడు. అదే ఇంట్లో కూర్చొని మద్యం తాగుతాడు. ఆ అమ్మాయిని బలవంతం చేస్తాడు. ఆ అమ్మాయి వచ్చి బయట చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. భర్త తెల్లవారు వరకు ఉన్నాడు. భర్త వచ్చే వరకు వీడు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. గుంటూరు జిల్లాలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో జరుగుతున్న సోదాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, గుంటూరు జిల్లాలో కాల్మనీ వ్యాపారులపై జరుగుతున్న సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించిన సోదాలు గుంటూరు జిల్లాలో కూడా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో జరుగుతున్న సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, గుంటూరు జిల్లాలో జరుగుతున్న సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఈ కాల్మనీ వ్యవహారం. ఏదైతే వడ్డీల పేరుతో ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా ఈ మూలాలపై పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా గుంటూరు నగరంలోని శారదా కాలనీ, అలాగే సంపత్ నగర్, డొంక రోడ్డు ఏవైతే స్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అంటే పేదలు ఎక్కువ మంది వడ్డీల వ్యాపారుల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఏమన్నా ఇటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పనే కోణంలో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే గతంలో ఏవైతే గ్రీవెన్స్ కి ఫిర్యాదులు వస్తాయో అంటే వడ్డీల వ్యాపారం నుంచి వస్తున్న వేధింపులు, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి దస్తావేజులు, వీటి వ్యవహారం ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ డేటా మొత్తం సేకరించి అడిషనల్ ఎస్పీ దీనికి ఈ బృందం నేతృత్వం వహిస్తా ఉన్నారు.
ఆ డేటా మొత్తం తీసుకొని ఎవరైతే వడ్డీ వ్యాపారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఏంటి, అంటే ఎంత మేర చెక్కులు ఉన్నాయి, లేదంటే ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, మొత్తంగా కూడా వ్యవహారం బయటికి తీసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఈ గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మిగతా ప్రాంతాలు, అలాగే రూరల్ జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించాలని కూడా ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఇటువంటి వ్యవహారాన్ని పొలికి తీసుకురావాలని పక్కన ప్రభుత్వం భావిస్తా ఉంది. అలాగే పెద్ద ఎత్తున దీంట్లో అంటే ప్రజాప్రతినిధులు అలాగే ఇతర వడ్డీ వ్యాపారులు కూడా భాగస్వామ్యం ఉన్నటువంటి వదంతులు వస్తున్న నేపథ్యంలో ఇటు పరిస్థితుల్లో ఈ సోదాలు మొత్తం కొనసాగించి వడ్డీ వ్యాపారం నుంచి ఎవరైనా పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నా వాటిపై సీరియస్ గా అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే గుంటూరు ఎస్పీలు కూడా ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.